ఓకే పిఆర్పి చేద్దాం అని చెప్తారు. అది కాకుండా ఇంకేం టెక్నిక్స్ మీరు సజెస్ట్ చేస్తారు? ఓకే పిఆర్పి నీకు అవసరం లేదు. బట్ ఇది షార్ట్ టర్మ్ అనిపిస్తుంది. ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అలా. ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్, ఎందుకంటే చాలామంది ఇదే అడుగుతుంటారు. కానీ ఈ క్వశ్చన్ పేషెంట్ నన్ను అడగడు, నేను చెప్పే పరిస్థితుల్లో కూడా లేను. ఎందుకంటే పేషెంట్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నారంటే, సార్ నాకు మోకాలు నొప్పి ఉంది, మీరు పిఆర్పి చేస్తానని విన్నాను, పిఆర్పి చేస్తారా లేదు? అలా వాళ్ళే అడిగేస్తారు. వాళ్ళు మీకు నాకు వేరే ట్రీట్మెంట్ చెప్పండి, నాకు మోకాలు నొప్పి ఉంది కాబట్టి ఏ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నాయి, నేను ఏ ట్రీట్మెంట్ పోవచ్చు అన్న కాలం పోయింది. పేషెంట్స్ చూజీగా ఉన్నారు, వాళ్ళు మనకు ఆప్షన్ ఇస్తారు, మనం ఆప్షన్ ఇవ్వట్లే వాళ్ళకి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి స్టార్టింగ్ డేస్లో ఇలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే అందరికీ, ఇప్పుడు చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేస్తున్నారు, చాలామంది పెయిన్ స్పెషలిస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వెళ్ళేదంటే, సార్ నాకు డయాగ్నోస్ అయిపోయింది, ఎక్స్రే అయిపోయింది, మోకాలు అరిగిపోయింది అన్నారు, గుజ్జు అరిగిపోయింది అన్నారు, నొప్పి భరించలేకపోతున్నాను, మందులు వాడాను, అది వాడాను, ఇది వాడాను, స్టెరాయిడ్ వేసుకున్నాను, హైల్యూరోనిక్ యాసిడ్ వేసుకున్నాను, మీరు పిఆర్పి చేస్తారా లేదా? అది ఇప్పుడు జరుగుతున్న సినారియో. నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ మాట్లాడే విధానం,